రైట్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు రావడం జరిగింది. అయితే రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. సో మరి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో కూడా చర్చలు చేయడం జరుగుతూ ఉన్నాయి కింద. సో మరి మాట్లాడదాం ఇదే అంశాల మీద. ఇంకోటి ఏదైతే వరంగల్లో నెక్స్ట్ మంత్ భారీ బహిరంగ సభ ఉండబోతుంది. మరి ఇన్ని అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది మరి నెక్స్ట్ మంత్ భారీ బహిరంగ సభ ఉండబోతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఎప్పుడెప్పుడా అనుకున్న కేసీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు ఫీల్డ్కి. ఎట్లా ఉండబోతుంది అంటారు పార్టీ? బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేవలం పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత సామాన్యులు సైతం రజతోత్సవ వేడుకలను మేము కూడా చూడాలి, మేము పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరగబోతా ఉంది. కనీ విని ఎరగని రీతిలో ఈ సభ ఒక ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వబోతా ఉంది. లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని చూడాలా, ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారి మాటలు వినాలా అని తహతహలు ఆడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతాయనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మాకుంది. ఈ తెలంగాణకు గుండెకాయ అయినటువంటి ఓరుగల్లులో ఇది నిర్వహించడము, ఇది మళ్ళీ ఉద్యమ నాటి రోజులు గుర్తుకు తెచ్చేటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ తెలంగాణ ఉద్యమంలో సైతంలో ఓరుగల్లు ఒక పోరుగల్లు అయి గర్జించి మొత్తం యావత్ తెలంగాణకు ఒక దిశానిర్దేశం చేసింది. మరి ఆ రకంగానే ఈరోజు, ఎందుకంటే సంవత్సర కాలం తర్వాత మార్పు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా ప్రజలకు ఏమీ ఇవ్వలేనటువంటి ఒక స్థితిలో తెలంగాణ నెట్టివేయడం జరిగింది. అటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరాన్ని ఈరోజు ప్రజలు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ నేపథ్యం తప్పకుండా ఈ సభ గ్రాండ్ సక్సెస్ కాబోతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర ఏడాదిన్నర పాలన పూర్తయితుంది. మరి 6 గ్యారెంటీలు అన్నారు. మరి వరంగల్ నియోజకవర్గం చూసుకున్నా కూడా అయితే వరంగల్ జిల్లాలో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? మరి అక్కడ అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి, మరి అభివృద్ధి ఎట్లా ఉందంటారు? మరి అసలు అభివృద్ధి పడకేసిందని కొంతమంది అంటాం. అభివృద్ధి పడకేయలేదు, పాడెక్కింది ఆల్రెడీ. సంవత్సర కాలంలోనే మొత్తం తెలంగాణ కాస్త దివాలు తీసేటువంటి రాష్ట్రంగా వీళ్ళు తయారు చేసేసిండ్రు. ఈరోజు మీరు చూడండి, అసలు రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ రంగం ఆగం అయిపోయింది, హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్, క్లాస్ షోరూమ్స్, ఈరోజు ఏ రంగం చూసినా, ఏ బిజినెస్ చూసినా ఇది మొత్తం కుప్పగూలేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. Hyderabad was a favorite destination not only for people of Telangana and Andhra but also for the entire country. దేశవ్యాప్తంగా ఇక్కడికి పెట్టుబడులు వచ్చినాయి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఉన్న పెట్టుబడులు తరలిపోయేటువంటి ఒక పరిస్థితి, ఉన్న కంపెనీలు తరలిపోయేటువంటి ఒక పరిస్థితి రోజుకో న్యూస్ మనం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఎవరు ఊహించలేదు. నిజంగా వాస్తవానికి చాలామంది ఏంటంటే 10 ఏళ్ళు మనం కేసీఆర్ గారి పాలన చూసినాం కదా, ఒకసారి అవకాశం ఇద్దాం, కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతం చేస్తుంది, మనకి ఏదైనా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు కూడా ఓట్లు వేసిందండి. ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూసిన తర్వాత ఈరోజు ప్రజలు తమకు తాము తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తాను, ఏది చూసుకుంటే నేను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీతాలు తీసుకున్నట్టు తప్ప ప్రజల కోసం చేస్తుందా ఏం లేదు, 10 ఏళ్లలో తప్పులు తప్ప చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఏం చెప్తారు? తప్పులు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరం దాటింది అంతే, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. నువ్వు ఇన్ని రోజులు 4,25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెల్లారు లేస్తే అప్పులు చేసింది అని చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. రాష్ట్రాన్ని ఈరోజు బదారునా నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. కానీ సంవత్సర కాలము నువ్వు అప్పు చేస్తే, నువ్వు పరిపాలన చేస్తే 1,50,000 కోట్ల రూపాయలు అప్పైంది. ఈ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఏ ప్రాజెక్టు కట్టినావు, ఏ రోడ్లు పోసినావు, ఏ భవనాలు కట్టినావు? అంటే మీరు చేసిన అప్పుకి వడ్డీ కట్టనికే సరిపోతులే మాకంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక 3 సూత్రాల ఆధారంగా ఏర్పడేటువంటి తెలంగాణలో తప్పకుండా ఈ మూడింటిని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్న వనరులను వినియోగించిండ్రు, కొంత వనరులను సేకరించిండ్రు కూడా. తద్వారానే ఈరోజు గ్రామానికి ఈరోజు డబుల్ రోడ్లు వచ్చినాయి,
రోడ్డుకి ఇరువైపు చెట్లు వచ్చినాయి, ప్రతి ఊర్లో డంపింగ్ యార్డు, నర్సరీ, శ్మశాన వాటికల నిర్మాణము ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఇంటింటికి నల్లా వచ్చింది కదా, ప్రతి చెరువు పుడక తీసింది కదా, ప్రతి ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు వచ్చినాయి కదా, ఈరోజు టీ హబ్ వచ్చింది. 3,50,000 ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాస్త ఈరోజు 10 లక్షలు చేరుకున్నారు ఐటీ ఎంప్లాయీస్. ఇవన్నీ ఎట్లా జరిగినాయి మరి అంటే ఇన్వెస్ట్మెంట్ని కాస్త అసెట్స్ నిర్మాణం కోసం ఉపయోగపడేలా చేసిండు. తద్వారానే తెలంగాణ ఈరోజు పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు అప్పు చేసి ఏం చేసిండు, మీరు ఏ ప్రాజెక్ట్ కట్టిండు, మీరు హైడ్రా అంటారు, మూసి అంటారు, ఏ ఒక్కటి పొడుగెళ్ళ తీయకపోతారు, మీరు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయకపోతారు. మరి మీరు ఏం చేసినట్టు 1,50,000 కోట్లు వీళ్ళు జేబులు నింపుకోవడానికే సరిపోతుంది. అంటే రుణమాఫీ ఇచ్చినాం, రైతు భరోసా వేసినాం, ఏమంటారు బోనస్ వేసినాం, మహిళలకి పెన్షన్లు ఇస్తున్నాం, అది అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు రుణమాఫీ చేసింది 12,000 కోట్లు, అది కూడా కొంతమందికి అందినాయి అంటున్నారు, కొంతమంది అందట్లేదు అంటున్నారు. 100 మందికి రుణమాఫీ చేయాల్సి ఉంటే 15 మందికి చేసిండు. ఆ 15 మంది కూడా మాకు కొంతమంది అందింది, కొంతమంది అందలేదు అనేది ఈరోజు భావన ఉంది. 12,000 కోట్లు సరే, ఆ 12,000 కోట్లు అనుకుందాం, మరి మిగతా పైసలన్నీ ఏమైనాయి, మిగతా పైసలన్నీ ఎవరి జేబులు నిండినాయి అది చెప్పాలా. సో రైట్, ఫైనల్గా ఏం చెప్తారన్న మరి? ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, వరంగల్లో తిరుగుతా ఉన్నారు, గ్రామ స్థాయిలో తిరుగుతున్నారు, కొన్ని చోట్ల అయితే పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఏడుస్తూ ఉన్నారు. మరి ఏం చెప్తారు, మరి ఎట్లా ఉంది, మరి ఫైనల్ ఎట్లా ఉండబోతున్నారు? రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, సో ఎట్లా ఉండబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చూపెట్టుకునేటువంటి ఒక పరిస్థితి లేదండి గ్రామాలల్లో. అందుకనే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలంటే వాళ్ళు పారిపోతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎట్లున్నదంటే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనబడితే కోడిగుడ్లు తీసి ముఖాన కొట్టేటువంటి ఒక పరిస్థితి. అందుకనే మేము సలహా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, మీరు ఒకవేళ ఊర్లలో పోతే మీరు ఎవరు పోతలేరు, ఇక అయిపోయింది ఆల్రెడీ. నియోజకవర్గ కేంద్రాలకు, జిల్లాలకు, హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు, ఢిల్లీకి 5,000లకు పరిమితం అవుతున్నారు. మీరు ఒకవేళ గ్రామాలకు తిరదలుచుకుంటే హెల్మెట్లు పెట్టుకొని తిరగండి. ఎందుకంటే వాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది వెళ్తే మళ్ళీ ఎవడో వచ్చి రాయి కోడిగుడ్డ ఇస్తే అది ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్లు ధరించాలా. మీరు ఇక ఏం చేసినా ఈ పరిపాలన కుదిరేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ పట్ల ఒక విజన్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, డెడికేషన్ లేదు. అది మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు అంటే తెలంగాణ మూల తిరిగినటువంటి ఒక వ్యక్తి, ఒక ఇల్లు కట్టినటువంటి మేస్త్రికి ఏ మూలన ఏముందో తెలిసినట్టుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా, తెలంగాణ కోసం ఉద్యమం నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా, ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏది అవసరం, ఎప్పుడు అవసరము, ఎట్లా చేయాలనే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతోనే ఆయన పరిపాలించిన 10 ఏళ్ళు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూసాం. కానీ ఈరోజు వీళ్ళకు ఒక విజన్ లేదు. వాళ్ళకి అధికారంలోకి రావడమే ఒక గోల్గా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ప్రాంతాన్ని ఇట్లా డెవలప్ చేయాలనేటువంటి గోల్తో వాళ్ళు రాలేదు. కాబట్టి అనుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆగమాగం అవుతున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిందో రాలేదు కదా. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలోకి దూరమై ఆకలితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నవ్వులతో ఎక్కడ ఆలస్యం అవుతుంది అని చెప్పి మొత్తం మింగాలి ఒకటేసారి అనేటువంటి ఆలోచనతోనే హైడ్రా తీసుకొచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. తర్వాత మూసి అది అని చెప్పేసి అట్లా కొంతమందిని భయపెట్టి అట్లా కొంత జేబులు నింపుకున్నారు. ఇక దాని తర్వాత కొంతమంది అయితే ఎట్లా ఇది మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు అని చెప్పేసి మొత్తం ఎక్కడక్కడ చంపుకుంటాను, ఎవడు పడితే వాడు దంచుకుంటూ చంపుకుంటూ తప్ప ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఎక్కడికి పోయినా అరే మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, సార్ను ఒకసారి చూడాలి, సార్ మాట్లాడాలి, ఆయన ఎప్పుడు వస్తాడా అసెంబ్లీకి, ఎప్పుడు పబ్లిక్లోకి వస్తాడా అని చెప్పేసి ఈరోజు ప్రజలు వెయిట్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.